మార్కెట్ కుప్పకూలింది. ఒక్క రోజులోనే 1,00,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఉదయం స్టార్టింగ్ నుంచే భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. మార్కెట్ ప్రారంభంలోనే 900 పాయింట్ల నష్టంతో ఓపెన్ కాగా రోజంతా పతనమే కొనసాగింది. క్లోజింగ్ సమయానికి 1,624 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 25,741 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 490 పాయింట్లు నష్టపోయి 7,809 దగ్గరకు చేరింది. చైనా మార్కెట్ ఎఫెక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు దిగారు. భారీగా నష్టపోయిన షేర్లలో బ్యాంకింగ్, రియాలిటీ, మెటల్, ఐటీ, ఆటో సెక్టార్లు ఉన్నాయి. ఇక 2 ఏళ్ల కనిష్ట స్థాయికి రూపాయి విలువ దిగజారింది. డాలర్తో రూపాయి విలువ ₹66.49 దగ్గర ట్రేడ్ అయింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఒక్క రోజులోనే 1,00,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపదంతా ఆవిరైపోయింది. ఉదయం స్టార్టింగ్ నుంచే భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. మార్కెట్ ప్రారంభంలోనే 900 పాయింట్ల నష్టంతో ఓపెన్ కాగా రోజంతా పతనమే కొనసాగింది. క్లోజింగ్ సమయానికి 1,624 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 25,741 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 490 పాయింట్లు నష్టపోయి 7,809 దగ్గరకు చేరింది. చైనా మార్కెట్ ఎఫెక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు దిగారు. భారీగా నష్టపోయిన షేర్లలో బ్యాంకింగ్, రియాలిటీ, మెటల్, ఐటీ, ఆటో సెక్టార్లు ఉన్నాయి. ఇక 2 ఏళ్ల కనిష్ట స్థాయికి రూపాయి విలువ దిగజారింది. డాలర్తో రూపాయి విలువ ₹66.49 దగ్గర ట్రేడ్ అయింది. స్టాక్ మార్కెట్ల పతనంపై డీటెయిల్స్ వంశీకృష్ణ, స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అడిగి తెలుసుకుందాం. ఆయన్ని. వంశీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం. ఈ రేంజ్ లో నష్టపోవడానికి స్టాక్ మార్కెట్స్ కారణాలు ఏంటంటారు? అంటే ఇండియా స్పెసిఫిక్ రీజన్స్ కంటే గ్లోబల్ రీజన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు చైనాలో తీసుకుంటే దాదాపు అసలు యాక్చువల్లీ ఓవరాల్ గా ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సెల్ ఆఫ్ తీసుకుంటే చైనీస్ ట్రిగర్ ఒకటి, ఇంకోటి యుఎస్ మార్కెట్స్ తీసుకున్నా కానీ దానిలో వీక్నెస్ ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ దానిలో వీక్నెస్ ఉన్నాయి. ఈ దాదాపు ఏంటంటే గ్లోబల్ ఫినామినా, ఇది ఒక్క ఏదో స్పెసిఫిక్ ఇండియన్ స్పెసిఫిక్ ఒకటి కాకుండా ఓవరాల్ గ్లోబల్ స్పెసిఫిక్ రీజన్స్ అండి. మెయిన్ ట్రిగ్గర్ చైనా. ఎందుకంటే చైనాలో బాగా వీక్నెస్ రావడం వల్ల స్టాక్ మార్కెట్స్ హెవీగా పడ్డాయి. ఏంటంటే ఇంకోటి ఏంటంటే అది జస్ట్ షోయింగ్ వీక్నెస్ ఇన్ డిమాండ్ అనమాట. గ్లోబల్ డిమాండ్ లో ఉన్న వీక్నెస్ ని స్టాక్ ఇండిసెస్ ద్వారా మనకు కనిపిస్తుంది. సో అంత వీక్ గా ఉన్నప్పుడు డిమాండ్ ఆబ్వియస్లీ ఇండియా అనేది ఒక సపరేట్ కంట్రీగా ఉండలేదు కదా గ్లోబలైజ్డ్ ఎకానమీలో. సో ఆబ్వియస్లీ దాని ఇంపాక్ట్ ఇండియా మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మన మేజర్ ఇంపోర్ట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్, ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ అయితే మనం వేరే దేశాలకి యూరోప్ కానివ్వండి, యూఎస్ కానివ్వండి వీటికి పంపిస్తాం కాబట్టి డిమాండ్ ఓవరాల్ గా గ్లోబల్ డిమాండ్ స్ట్రింక్ అయితే కనుక ఆబ్వియస్లీ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఓవరాల్ ఎకానమీ కూడా కొద్దిగా ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ చూసుకుంటే ఇండియన్ ఎకానమీ ఇంకా స్టిల్ స్ట్రాంగ్ గానే ఉంది. మేబీ షార్ట్ టర్మ్ లో కొద్దిగా ఇట్లా కనిపించినప్పటికీ తర్వాత మళ్ళీ పైకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అప్ అండ్ డౌన్స్ తో పోలిస్తే ఇప్పుడు ఈ పతనాన్ని ఏ రేంజ్ లో చూడాలి? మార్కెట్స్ యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మిగతా మార్కెట్స్ షార్ప్ గా డిక్లైన్, ఎస్పెషల్లీ చైనీస్ మార్కెట్స్ బాగా డిక్లైన్ అవుతున్నప్పటికీ మన మార్కెట్స్ అంతగా పడలేదు. కొద్దిగా పడ్డప్పటికీ మళ్ళీ ఇమీడియట్ గా రికవర్ అవడం ఇవన్నీ జరిగినాయి అనమాట. ఇంకోటి ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా హై లెవెల్స్ లో ఉన్నాయి కాబట్టి, అంటే లాస్ట్ 1 year లో బాగా ర్యాలీ అయ్యి పెద్ద మేజర్ కరెక్షన్ తీసుకోలేదు. టెక్నికల్ గా ఫండమెంటల్ రీజన్స్ పెద్దగా చేంజ్ కాకపోయినప్పటికీ టెక్నికల్ గా మార్కెట్ పెద్ద కరెక్షన్ అనేది తీసుకోలేదు. సో ఇది మిగతా మార్కెట్స్ లో అంత షార్ప్ కొద్ది ప్యానిక్, ఎస్పెషల్లీ మార్కెట్స్ లో జనరల్ ఏంటంటే ప్యానిక్ ఉన్నప్పుడు రీజన్స్ ఇవన్నీ పెద్దగా వర్క్ అవ్వవు అనమాట. ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎగ్జిట్ అవ్వాలన్న ఒక దీంతో సెల్ ఆఫ్ ట్రిగర్ లాగా ఉంటుంది. దాని దృష్టిలో చూడాలి. పెద్దగా అంటే ఒక్క రోజులో అంటే శుక్రవారానికి ఈ రోజుకి పెద్దగా ఫండమెంటల్స్ చేంజ్ అయినవి ఏం లేవు అంత డ్రాస్టిక్ గా. బట్ నేచురల్ ఎనీ సెల్లింగ్ మార్కెట్ లో ఇట్లాంటి ప్యానిక్ అనేది నార్మల్. ఓకే, థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు.